సింగిల్ హీరోయిన్ ఓరియంటెడ్గా వస్తుంది. 1961లో ఒక హిందీ పిక్చర్ సునీల్ దత్ చేసి, అది నేను విని ఆశ్చర్యపడిపోయి తెప్పించుకుని సీడీ చూశాను. చాలా బాగుంది. అసలు ఒక క్యారెక్టర్తో సినిమా తీస్తామనే ఆలోచనలోనే చాలా గొప్పతనం ఉంది. అది 1930sలో ఎప్పుడో ఒకటి ఇంగ్లీష్లో కూడా వచ్చింది. ఆ తర్వాత ఇంకొక 25 years తర్వాత 69లో మనకి హిందీలో వచ్చింది యాదే అనే సినిమా, సునీల్ దత్ చేశాడు. మళ్ళీ తర్వాత ఇంకో 40 yearsకి పంచమి అనే ఒక సింగిల్ హీరోయిన్ ఓరియంటెడ్గా తీసింది ఫ్యాక్ట్. సో నాకు చాలా టెన్షన్గా భయంగా ఉందన్నమాట. సినిమా షూటింగ్ అప్పుడు కూడా భయపడుతూ ఉన్నాను. బికాజ్ ఫారెస్ట్లో మా యాక్చువల్ ఫారెస్ట్లోకి వెళ్ళి షూట్ చేసాం. సో ఐఎమ్ ఎక్సైటెడ్. టీజర్ చూసిన తర్వాత చాలా బాగా వచ్చింది. ఐఎమ్ రియల్లీ ఎక్సైటెడ్. సో ముందుగా డైరెక్టర్ సుజాత గారికి థ్యాంక్ యూ. సో పంచమి గురించి చెప్పాలి అంటే ఒక సింగిల్ క్యారెక్టర్ మూవీలో అంతా ఉంటుంది. అసలు అలా సింగిల్ క్యారెక్టర్ని పెట్టుకొని ఎక్కడ ఇంట్రెస్ట్ డ్రాప్ అవ్వకుండా బోర్ కొట్టకుండా తీయడం అనేది చాలా కష్టమైన టాస్క్. సో ఆ జాబ్ని ఐ థింక్ ఆవిడ చాలా జస్టిస్ చేశారు. షూటింగ్ చేస్తున్నప్పుడు కూడా ప్రతి ఫ్రేమ్ ఎంతో అంటే నెక్స్ట్ ఏమవుతుంది అనే ఆ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అనేది త్రూ అవుట్ ద ఫిల్మ్ మెయింటైన్ చేశారు. సో చాలా ఇంట్రెస్టింగ్ మలుపులతో స్టార్ట్ అవుతుంది అనమాట మూవీ. స్టార్టింగ్ ఒక పంచమి అనే ఒక అమ్మాయి ఒక ఫోటోగ్రాఫర్. సో తను ఒక అందమైన పిక్చర్స్ కోసం ఫారెస్ట్కి వెళ్తే ఎలాంటి ఇన్సిడెంట్స్ తనకి ఎదురు పడతాయి అనేదే ఈ మూవీ అంతా. ఇండస్ట్రీ నాకు ఈ ఛాన్స్ ఇవ్వడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను. తెలుగు ఇండస్ట్రీకి నేను రుణపడి ఉంటాను. బికాజ్ ఆఫ్ ఇలాంటి చిత్రాలు ఉంటాయా అనేది కూడా నాకు తెలియదు. బికాజ్ స్క్రిప్ట్ విన్న తర్వాత డైరెక్టర్ సుజాత గారు నాకు వచ్చి ఎక్స్ప్లెయిన్ చేశారు, స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇంతవరకు నేను ఒక 20-30 సంవత్సరాలలో ఇలాంటి కథను వినలేదు, చూడలేదు. సినిమాలు కూడా డిఫరెంట్గా ఉంది. నేను బేసిక్గా బిజినెస్ చేస్తుంటాను. ఇండస్ట్రీకి సో ఈ స్టోరీ తోటి నాకు ఇంట్రడ్యూస్ అవుతుంది, ఈ విధంగా ఇండస్ట్రీగా ఇంట్రడ్యూస్ అవుతాను, ఈ మంచి కాన్సెప్ట్ మంచి స్టోరీని ప్రజల ముందుకు తీసుకెళ్తాను అనే ఉద్దేశంతో మంచి కథని ఇచ్చారు. ఇంప్రెస్ అయ్యి ఇమ్మీడియట్లీ ఈ స్టోరీ విన్న తర్వాత ఇమ్మీడియట్లీ దీనికి కరెక్ట్ లేడీ ఓరియంటెడ్ క్యారెక్టర్ కాబట్టి సరి అయినటువంటి హీరోయిన్ ఎవరు అనుకుంటే అర్చన గారికి నేను పోయి అడిగాము. స్టోరీ విన్న తర్వాత చాలా క్యూరియాసిటీగా ఫీల్ అయ్యి వాళ్ళు కూడా ఒప్పుకోవడం జరిగింది. బేసిక్గా ఈ స్టోరీకి ఈ కథను న్యాయం చేయాలి అనుకుంటే అర్చన గారు తప్ప వేరే వాళ్ళు చేయలేరు అనుకున్నాను. నాకు కావాల్సినట్టుగా యాక్టింగ్ చేయించుకున్నాను. వెరీ టాలెంటెడ్ మేడం, చాలా బాగా చేశారు అర్చన గారు. ఎక్కడ డూబ్ లేకుండా చేయడం హైలైట్ అండి సినిమాలో. యాక్చువల్లీ డూబ్ లేకుండా ఎవరైనా చిన్న ఏదైనా చేద్దాం అనుకున్నా కూడా డేర్ చేయరు, కానీ డేర్ చేసి ఫారెస్ట్లో నైట్లో షూట్ చేసాము. నైట్లో కూడా రిస్క్ చెందకుండా చాలా బాగా మాకు కోఆపరేట్ చేశారు. అలాగే మా ప్రొడ్యూసర్ గారు కూడా సింగిల్ క్యారెక్టర్ సబ్జెక్ట్ అనేసరికి కమర్షియల్గా ఆలోచిస్తూనే మళ్ళీ మంచి కథ కాబట్టి నేను ఇలాంటి కథతో ఇంట్రడ్యూస్ అవుతున్నానని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. బట్ అలాగే ఇప్పుడు మీరు ట్రైలర్ చూసారండి, అది యాక్చువల్గా ఇంకా మ్యూజిక్ పరంగా ఇంకా బాగుంటుంది.